రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు సరిగా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చిన నిధులు సరిగా ఖర్చు పెట్టలేదు, దుర్వినియోగం చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటూ ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భాల్లో ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి బాగా నిధులు తెచ్చుకున్నాడని చెప్పి తెలుగు మీడియా బాగా కోడై కూసేది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని హైడ్ చేసి నిధులు ఇవ్వడం లేదని, అమరావతి మట్టి నీరు మాత్రం ఇచ్చారని, అమరావతి కట్టలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద బాగా విపరీతమైన దుష్ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా. వాస్తవానికి అమరావతి కట్టడానికి 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. 2,500 కోట్ల రూపాయలతో చాలా భవనాలు కట్టొచ్చు. ఎందుకంటే సూరత్లో 3,200 కోట్ల రూపాయలతో 71 లక్షల చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్ నెంబర్ 1 వాణిజ్య సముదాయం కట్టారు. దాంతో పోల్చుకుంటే ఇక్కడ 3 బిల్డింగ్లు పెద్ద విశేషమేం కాదు. ఇక్కడ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఒక 3 తాత్కాలిక బిల్డింగులు, 3 ఒక సగం కన్స్ట్రక్షన్స్ మాత్రమే కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా జగన్ ప్రభుత్వానికి వస్తున్న నిధులు ఆల్రెడీ బయటకు తెలిసిపోతుంది కనుక ఆ నిధులు దుర్వినియోగం అని, జగన్ పప్పు బెల్లాలాగా పనిచేస్తున్నాడని, ఈ విధంగా చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని, బీజేపీ అంటే పనికిమాలిన పార్టీ అని చెప్పి తెలుగు మీడియా కోడేకి వస్తుంది. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకొచ్చే అవకాశం లేదు కనుక ఆ రకంగా ఈ తెలుగు మీడియా బీజేపీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ బీజేపీకి జనంలో వ్యతిరేకత ఉంది అనే ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చింది తెలుగు మీడియా. కానీ రీసెంట్గా ఇప్పుడు విజయవాడ చెందిన ఒక ఆర్టీఐ కార్యకర్త ఒక లెటర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం గ్రాంట్ ఎంత వచ్చింది అని చెప్పి, దానికి కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా సమాధానం చెప్పింది. ఆ సమాధానం ప్రకారం 2022-23 సంవత్సరంలో 11,174 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ డిసెంబర్ 15 వరకు మళ్ళీ ఒక 5,014 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 18,188 కోట్ల రూపాయలు గ్రాంటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా తెలియజేసింది. బీజేపీ గురించి పాజిటివ్గా చెప్పే నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళే. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు వస్తాయేమో వ్యక్తిగతంగా అని చెప్పి బీజేపీ ఆశ్రయం చేరిన వాళ్ళే. వాళ్ళంతా కూడా సరైన బీజేపీ నాయకులు కాదు. రేపు మళ్ళీ ఏదైనా తేడా రాగానే మళ్ళీ తెలుగుదేశంకో వైసీపీకో పారిపోయేవాళ్లే. సో ఇదంతా కూడా ఇంత చేసి కూడా సరైన పేరు సంపాదించుకోలేకపోవడం అనేది బీజేపీ యొక్క దురదృష్టం.